బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడైనటువంటి ఆ పరమాత్మ అల్లా యొక్క నామస్మరణతో మొదలు పెడుతున్నాను. హైదరాబాద్ నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఒక మారుమూల ప్రాంతంలో హజరత్ సయ్యదనా సయ్యద్ గౌసు సక్లైన్ పీరోं के पीर బగదాద్ హుసేని షేక్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ గౌసే ఆజం దస్తగీర్ రహమతుల్లా అలీ వారి దర్బార్ వెలిసి ఉంది. ఈ దర్బార్ యొక్క ప్రత్యేకత ఏంటంటే, సాధారణంగా దర్బార్లన్నీ ముస్లిమ్స్ చేత నడపబడతాయి. ఈ దర్బార్ యొక్క ప్రత్యేకత, ఈ దర్బారు హిందువుల చేత నడపబడుతుంది. హిందువులకి సంబంధించిన ముదిరాజుల కులానికి సంబంధించిన ఒక సూఫీ గురువులు సాహెబ్ గారు వాళ్ళ పెద్దవాళ్ళ కాడి నుంచి, తాతల ముత్తాతల కాడి నుంచి ఈ దర్బార్ని నిర్వహిస్తున్నారు. ఈ దర్బార్ చాలా గొప్పదైనది. ఈ దర్బార్లో చాలా కరామతులు, మహిమలు చాలా ఉన్నాయి. చాలా పాత దర్బారు. షాహే గౌసల్ వరా ఆకా बेकसों की सलामी लो, बेकसों की सलामी लो, गमज़दों की सलामी लो, बेकसों की सलामी लो, गमज़दों की सलामी लो। दूर से सब गरीब आए, गमज़दे बदनसीब आए, दिल को थामे करीब आए, दिल को थामे करीब आए, मेरे आका सलामी लो, शाहे गौसल वरा आका, बेकसों की सलामी लो, बेकसों की सलामी लो, गमज़दों की सलामी लो, गमज़दों की सलामी लो, पीराने पीर सलामी लो, मेरे आका सलामी लो, मेरे सरवर सलामी लो, गौसे आज़म सलामी लो। ఆత్మబంధువులందరికీ అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబర్కాతుహు. ఈరోజు మనము మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలము గౌతోజీగూడ గ్రామంలో వెలసి ఉన్న హజరత్ మహబూబే సుబ్హానీ, ఖందీలే నూరానీ, మహబూబే హర్దోజానీ, షేక్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ, గౌసి ఆజం దస్తగీర్, బగదాద్ షరీఫ్ నాయన యొక్క నిషానీ మజారీ షరీఫ్ దగ్గర మనం ఉన్నాము. 300 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి దర్గా ఇది. ఇక్కడ ఎంతోమంది బాగలేని వాళ్ళు, సంతానం లేని వాళ్ళు, పెళ్ళిళ్ళు కాని వాళ్ళు, రకరకాల సమస్యలతో ఉన్న వాళ్ళందరూ వచ్చి అందరూ బాగయ్యారు. ప్రతి ఒక్కరికి ఏ మొక్కుకున్నా వాళ్ళ కోరికలన్నీ నెరవేర్చే ఒక మహిమ గల దర్గా ఇది. మహబూబ్ సుబ్హానీ సర్కార్ యొక్క నిత్యము ఆయన కరుణ, దయ, కుంభవర్షం
లాగా ఈ దర్గాలో ఎల్లవేళలా కురుస్తూ ఉంది. ఎవరైనా బాగలేని వాళ్ళు, ఇంట్లో సమస్యలు ఉన్నవాళ్ళు, ఏది ఉన్నా కూడా మన దర్గా దగ్గరకు వచ్చి సర్కార్తో దువా చేసుకుంటే ఆయన అల్లాతో దువా చేస్తాడు. అప్పుడు మన సమస్యలన్నీ పరిష్కారం అయ్యి మన జీవితంలో సంతోషాలు వెలుగులు వస్తాయి. అందుకోసం అందరము ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించాల్సిన ఒక మంచి దర్గా, అందరూ చూడవలసిన మంచి దర్గా, రావాల్సిన చోటు పుణ్యక్షేత్రము. ఈయన బాబా గారు మన ఈ మాబుసుబాని నిషాని దర్గా యొక్క పీఠాధిపతి. వీళ్ళ తరతరాల నుంచి వీళ్ళు ఈ దర్గా యొక్క పీఠాధిపతులుగా ఉన్నారు. ఆ బాబా గురించి మనము తెలుసుకుందాము. అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబర్కాతుహు. వాలేకుం అస్సలాం గురుగారు. ఈ దర్బార్ గురించి మాకు కొన్ని విషయాలు చెప్పండి. ఈ దర్బారు ఎప్పటి నుంచి ఉంది ఇక్కడ? తండ్రి మహబూబే సుబాని గారి దర్బార్ వచ్చేసి సుమారు 300 సంవత్సరాల క్రితం నుంచే మా తాత ముత్తాతల కాలం నుండే వెలిసిల్లి ఉన్నాడు ఆయన. ఈయన నిజ గురువు, నిజ సమాధి అయి ఇక్కడ కొలిదీరి ఉన్నాడు. మా గౌతోజిగూడ గ్రామము, మెదక్ జిల్లా, మనోహరాబాద్ మండలంలో వెలిసి ఉన్నాడు. అందరి భక్తుల కోరిన కోరికలన్నీ కూడా తీర్చి మాకందరితో సుఖ సంతోషాలతో విరాజిల్లుతున్నాడు. మీరు ముస్లిమేనా? లేదు గురుగారు, మేము హైందవ మతంలో పుట్టిన బీసీ కమ్యూనిటీకి చెందిన ముదిరాజ్ కులస్తులు. నేను అంటే మా తాత ముత్తాతల కాలం నుంచి మాకు 4 తరాల నుంచి ఇదే మాకు కొనసాగుతూ వస్తున్న సేవా కార్యక్రమం ఇది. నాయన మహబూబ్ సుబాని గారి మేము సేవకులం అంతే. మీ పెద్దవాళ్ళు కూడా ఈ దర్బార్ చేశారా మీరు? చేశారు. మా తాతలు, మా నాన్న, మా గురువు గారు, మేమందరం కూడా చేస్తూ ఉన్నాం. ఇప్పటికీ మా తమ్ముళ్ళు మేమందరం కలిసి కూడా నాయన సేవలో చేస్తూ ఉంటాం. ఏం చదువుకొని ఉన్నారు మీరు? నేను డిగ్రీ చదువుకొని ఉన్నాను. తర్వాత ఇక్కడ సేవలో నేను చేస్తూ ఉంటాను. ఉద్యోగం చేయలేదా? ఉద్యోగం చేశాను. నేను ఒక 15 సంవత్సరాలు ఉద్యోగంలో ఉన్నాను. నేను బ్యాంక్లో ఉద్యోగస్తుని. నేను 40,000 సంపాదన నెలకి. అవన్నీ కూడా ఈరోజు వదులుకొని తండ్రి మహబూబ్ సుబాని గారి సేవలో నాకు ఉన్న సంతోషాన్ని, తృప్తిని అక్కడ ఏమీ లేకుండా. ఈ రోజుల్ని బట్టి అందరూ డబ్బులు కావాలి, పొలాలు కావాలి, ఆస్తులు కావాలి, ఇల్లు కావాలి అని కోరుకునే రోజుల్లో అదంతా వదిలేసి మీరు ఇక్కడ ఈ పల్లెటూరులో వచ్చి మీరు ఉండాల్సిన అవసరం ఏముంది మీకు? అవన్నీ కూడా డబ్బు అనేది జీవితంలో ఒక భాగం మాత్రమే. ప్రతి ఒక్కరి జీవితంలో డబ్బు అనేది ఒక అవసరం మాత్రమే. కానీ నిజ జీవితంలో మాత్రం ఆధ్యాత్మికంగా నడిచే వాళ్ళకి దాని విలువ ఏంటో తెలుస్తుంది. స్వార్థము అనేది లేకుండా సేవాభావంతో ఉండడం అనేది చాలా ముఖ్యమైనది. అది చేసుకోవాలనుకుంటే ఇక్కడికి ఒకసారి విజిట్ చేస్తే తప్పకుండా వాళ్ళకి అనేది నాయన తండ్రి మహబూబ్ సుబాని గారి ఆశీస్సులు తప్పకుండా ఉంటాయి. మేము ప్రతి సంవత్సరము ఉరుసు కార్యక్రమం నిర్వహిస్తుంటాం ఇక్కడ. ఈ 5 సంవత్సరాలు మేము చేసాము. ఇది 6వ సంవత్సరము. ప్రతి ఏటా మేము ఉరుసు కార్యక్రమం నవంబర్ నెలలో జరుగుతుంది ఇక్కడ. 11 నెలలో మళ్ళీ ఇక్కడ హుసేన్ గారి పంజాలు నిషాన్లు కూడా ఉన్నాయి మాకు. మేము మొహరం కూడా నిర్వహిస్తూ ఉంటాము ప్రతి సంవత్సరం. 10 రోజులు దీక్షలో ఉండి మొహరం కార్యక్రమం కూడా చేస్తుంటాం. మరి ఉద్యోగంలో వచ్చిన డబ్బులు ఇక్కడ వస్తున్నాయా మీకు? డబ్బు అనేది ఇక్కడ అంతగా ఉండకున్నా కూడా మాకు అనేది ఒక మనశ్శాంతి జీవితం అనేది ఉన్నది ఇక్కడ. మీకు నాయన సేవ చేస్తున్నారు కాబట్టి మీకు జీవితంలో సాటిస్ఫాక్షన్ ఉంది అంతే. మాకు తప్పకుండా అదైతే ఉద్యోగంలో ఉన్నప్పుడు ఆ సాటిస్ఫాక్షన్ లేదు మీకు? లేదు. ఇక్కడైతే మాకు మనశ్శాంతి అనేది చాలా. ప్రతి మనిషి జీవితంలో డబ్బు అనేది ముఖ్యం కాదు. డబ్బు, ఆస్తులు, అంతస్తులు అనేది ముఖ్యం కాదు. వాళ్ళకి మనశ్శాంతి జీవితం అనేది ముఖ్యం. ఎందుకంటే మనిషి జీవితం భూమిపై పుట్టినప్పుడు ఏది తీసుకొని రాడు, వెళ్ళేటప్పుడు కూడా ఏమి తీసుకొని వెళ్ళడు. ఇవన్నీ కూడా ప్రాపంచిక జీవితం మాత్రమే. ఇప్పుడు హైందవ కులంలో ఉన్నారు కాబట్టి మీరు మీ కులస్తుల తరపు నుంచి మీకు ఫోర్స్ ఏం లేదా? మీరు ఎందుకు ముస్లిం మతంలో ఉండి వాళ్ళ ఆచారాలు, వాళ్ళ వ్యవహారాలు మీరు పాటిస్తున్నారు అని చెప్పి మీకు ప్రెజర్ ఏం లేదా? నేను చాలా అడ్డంకులు ఎదుర్కొన్నాను బాబా. నేను అంటే చాలా ఇబ్బందులు, అడ్డంకులు అంటే చాలా బంధువుల దగ్గర నుంచి కానీ, స్నేహితుల దగ్గర నుంచి కానీ కొన్ని ప్రెషర్స్ అనేవి ఉండే. కానీ అవన్నిటి కూడా నేను తండ్రి మహబూబ్ సుబాని గారితో చెప్పుకుంటే ఆయన్ని అన్నీ కూడా తొలగించేసాను. ఎటువంటి సమస్య లేకుండా కూడా
నాకు మా గ్రామస్తుల సపోర్ట్ కానీ అందరిది కానీ మా బంధువులు కూడా ఇప్పుడు నాకు సపోర్టివ్గానే ఉన్నారు. ఇంట్లో మీ భార్య పిల్లలు కూడా మీకు సపోర్ట్ చేస్తారా? వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు నాకు సపోర్ట్ చేస్తారు అన్ని విషయాల్లో. వాళ్ళు కూడా నేను పాటించే ధర్మాన్ని వాళ్ళు కూడా పాటిస్తుంటారు. వాళ్ళు కూడా ఇప్పుడు తండ్రి మెహబూబ్ సుబానీ గారి సేవలోనే ఉంటారు. నిత్యం వాళ్ళు కూడా అంకితం ఉంటారు వాళ్ళు. మీరు ప్రత్యక్షంగా ఏమన్నా మహిమలు చూసారా బాబా గారి ఇక్కడ గౌసి ఆజం గారి? చాలా చూస్తాను నేను. అంటే ఒకటని ఏం లేదు, అవి లెక్కలేనన్ని నేను చూశాను. అవన్నీ కూడా నేను ఏమన్నా ఉదాహరణకు ఒకటి చెప్పగలరా? అంటే ఇప్పుడు ఎవరైతే భక్తులు ఇక్కడికి వచ్చి సమస్యల గురించి వాళ్ళు మొక్కుని ఉంటారో వాళ్ళ సాహిబ్ గారు, మీకు బాబా గారు స్వప్నంలో ఏమైనా కనిపిస్తారా? కనిపిస్తూ ఉంటారు. ఆయన నిత్యమైన కరామతులన్నీ కూడా మాకు కనిపిస్తూనే ఉంటాయి స్వప్నంలో. ఏదైనా కూడా సమస్యలు మాకైనా కూడా భక్తులకు ఉన్నా కూడా ఏదైనా అనుకుంటే మాకు చెప్తుంటారు. ఉదాహరణకి ఏమన్నా చెప్పగలరా ఒకటి ఆయన కరామతు బషారతు? అంటే రీసెంట్గానే మాకు ఏం జరిగిందంటే, శుక్రవారం రోజు నేను ఫాతియా చేసిన తర్వాత చాదర్ పోసి చేసిన తర్వాత నేను హైదరాబాద్ వెళ్ళిపోయాను అనమాట మరుసటి రోజు పని మీద. ఆ తర్వాత నేను అక్కడ హైదరాబాద్లో ఉన్నప్పుడు నాకు స్వప్నంలో ఏమైందంటే, నా కాళ్ళు అన్నీ కూడా కాలిపోయాయి. నా ప్యాంటు తగిలిపోయి మొత్తము తగలబడి కాళ్ళంతా కూడా కాలిపోయి మొత్తము గమ్ములాగా అంటుకున్నది. అలాంటి పరిస్థితి, అంటే చాలా భయంకరమైన పరిస్థితి నాకు ఆ స్వప్నంలో కనబడింది. నేను వెంబడే మరుక్షణం లేచి చూసేసరికి నేను హైదరాబాద్లో ఉన్నాను. అయితే ఇలాంటి స్వప్నం ఎందుకు వచ్చిందని నాయన ద్వారా తెలుసుకుంటే ఏం జరిగిందంటే, ఒకసారి దర్గాలో చూడమని నాకు చెప్పాడనమాట. నేను అక్కడ హైదరాబాద్లో ఉన్నా కాబట్టి నాకు ఇంకొక అనుమానం ఏంటంటే, నా కాళ్ళు తగలబడినప్పుడు నేను వేసుకున్న ప్యాంట్ వచ్చేసి పసుపు రంగులో ఉంది. అది పసుపు రంగాన్ని మీకు కల్లో కనిపిస్తుంది. పసుపు రంగు అనేది కల్లో కనిపిస్తుంది. నిజానికి చెప్పాలంటే వాస్తవంగా నాకు అలాంటి రంగు ప్యాంట్ అనేది లేదు. నేను అలాంటి రంగు ప్యాంట్లు కూడా నేను తొడగనెప్పుడు. అలాంటి టైంలో నేను మా తమ్ముడు ఈయనకు కాల్ చేసి చెప్పాను, ఇలా నాకు స్వప్నంలో ఇట్లా బట్టలు తగలబడిపోయినట్టు కల వచ్చింది, మరి ఒకసారి నాయన కాడికి వెళ్ళి చూడు, తండ్రి మెహబూబ్ సుబానీ గారి దర్బార్కి వెళ్ళి చూడు, అక్కడ ఏదైనా తగలబడిందేమో అని నాకు అనుమానంగా ఉంది. అంటే వచ్చి చూసేసరికి చాదర్ ఏదైతే మేము శుక్రవారం నాడు చాదర్ పోసి చేసిన రంగు పసుపు రంగు కలరు, ఆ చాదర్ వచ్చేసి మొత్తము తగలబడి ఉందన్నమాట. నిప్పురవ్వలు పడ్డాయి అన్నమాట. అలాంటి క్షణంలో మళ్ళీ వేరేది చాదర్ పోసి చేయడం జరిగింది. ఇట్లాంటి మహత్యం అనేది మేము కళ్ళారా వీక్షించడం జరిగింది. బాబు, ఇది నిజమేనా? నిజమే బాబు. ఎప్పుడు చూశారు మీరు? శనివారం పొద్దున ఎవరు చెప్తే చేశారు? సాయం ఫోన్ చేసి ఇట్లా నాకు నైట్ కల వచ్చింది, ఇట్లా సపోర్ట్ నిజంగానే కొంచెం తీసేశారు. ఆత్మబంధువులారా, మీరందరు ఇప్పుడు చూశారు కదా, ఈ దర్బార్ యొక్క సజ్జాదా నషీన్ గారి యొక్క ఆత్మజ్ఞానము, ఆయన యొక్క ఆత్మశక్తి మీరందరూ చూశారు, విన్నారు. ఈ దర్బార్ చాలా మహిమగల దర్బారు. ఎవరైనా మహబూబ్ సుబానీ నాయన యొక్క గౌసి ఆజం దస్తగీర్ యొక్క ప్రేమికులు, ఆయన నమ్మేవాళ్ళు, ఆయన భక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళందరూ ఈ దర్బార్ ఒక్కసారి దర్బార్ దగ్గరకు వచ్చి మీ కోరికలు కోరుకొని సర్కార్కి దువా చేస్తే ఆయన అల్లాతో దువా చేసి మన కోరికలన్నీ తీరుస్తాడు. బాబా గారు, ఇప్పుడు ఒక డౌట్ అడుగుతాం అనుకుంటున్నాను. మేము చాలా దర్గాల దగ్గరికి తిరిగాము, చూసాము. కొన్ని దర్గాల దగ్గర ఏంటంటే, మనం ఏమన్నా ఫాతిహా చేసుకున్నా, ఒక చాదర్ వేసినా, పూలు వేసినా వాళ్ళు డబ్బులు అడిగి డిమాండ్ చేసి అడుగుతూ ఉన్నారు. కొంతమంది బాధపడుతున్నారు ఈ విషయం గురించి. మీ దర్బార్కు వచ్చిన వాళ్ళకి కూడా మీరు ఇట్లా అడుగుతారా? లేదండి, అలాంటివి ఏమీ లేవు. అంటే ఎవరైనా భక్తులు వాళ్ళ కోరికలు, అంటే వాళ్ళ మన్నతులు ఉంటే వాళ్ళు స్వయంగా వాళ్ళు వచ్చి వాళ్ళ మన్నతులు, అంటే వాళ్ళు ఒకవేళ న్యాజ్ అని మొక్కుకుంటే మొక్కుబడులు న్యాజు చేసుకుంటారు వాళ్ళు. లేదంటే వాళ్ళు చాదర్ పోషి కానీ, లేదా గుల్ పోషి అంటే పూలు కానీ, లేదా చాదర్ అది సమర్పించుకోవడము, లేదా వాళ్ళ మొక్కుబడులు లేదన్న హుండీలో వేయడం తప్ప ఎవరి దగ్గర బలవంతంగా ఎవరి దగ్గర ఎలాంటివి డబ్బులు అనేవి మేము తీసుకోము.
అలాంటివి అనేది ఏం లేదు ఇక్కడ. వాళ్ళకు తోచినంత వాళ్ళ దయాభక్తితో హుండీలో వేసి శుక్రవారం నాడు భక్తులు వస్తుంటారు. ఎప్పుడైనా సరే ఎల్లవేళ రావచ్చు ఇక్కడికి. ఎలాంటి వారైనా గూడా, ఎలాంటి సమస్యలతోనైనా గూడా వచ్చి వాళ్ళ వాళ్ళ సమస్యలకి పరిష్కారం అనేది ఖచ్చితంగా దొరుకుతది ఇక్కడికొచ్చిన. తండ్రి మెహబూబే సుబానీ అంటేనే అర్థం సర్వోన్నత సహాయకుడు. అంటే ఎటువంటి సమస్యలకైనా కూడా సుప్రీం జడ్జిమెంట్ అనేది ఆయన దగ్గర దొరుకుతది. అంటే తండ్రి మెహబూబ్ సుబానీ గారి దగ్గర సుప్రీం జడ్జిమెంట్ అనేది దొరుకుతది. ఇప్పుడు ఎన్నో కోర్టు సమస్యలు కానివ్వండి, అనారోగ్యం సమస్యలు కానివ్వండి, గాలి, ధూళి, సంతానం లేకుండా ఉండడం, వాళ్ళకి అనుకున్న ఉద్యోగం రాకపోవడం గానీ, ఎటువంటి వాళ్ళకి ఇంట్లో తగాదాలు ఉండడము, అలాంటివన్నీ గూడా భూ సమస్యలు గానీ, కోర్టు వ్యాపారాలు గానీ, ఎలాంటివైనా గూడా ఒక మంచి ఫలితాన్ని అనేది ఖచ్చితంగా వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు ఇక్కడికి. ఎందుకంటే చాలామందికి నా ఇక్కడికొచ్చిన వాళ్ళకి వాళ్ళే జెప్పినారు. వాళ్ళ కోర్టు కేస్ నుంచి కొన్ని రకాల అసలు కేసులనేవి ఉండేవాళ్ళవి. అలాంటివన్నీ గూడా వాళ్ళ పైన కేసులన్నీ తొలగించి ఒక సుప్రీం జడ్జిమెంట్ అనేది జరిగి వాళ్ళకి ఈరోజు సంతోషంగా జీవిస్తున్నారంటే కారణం తండ్రి మెహబూబ్ సుబానీ గారి కరుణ, దయ, అల్లాహ్ యొక్క కృప వల్లనే వాళ్ళందరూ గూడా సంతోషంగున్నారు. ఈ మజార్ మీరేం కట్టలేదు గదా! లేదండి. ఇప్పుడు మేము కట్టడం అనేది జరగలేదు. కాకపోతే కొంచెము మేము మరమ్మతు అనేది మధ్యలో చేశాము. కొన్ని ఇబ్బందులుంటే కొన్ని వర్క్ అనేది చేయించాము. అంతే తప్ప మేము తండ్రి మెహబూబ్ సుబానీ గారి ఇక్కడ నిజ గురువు, నిజ సమాధి. అలాంటప్పుడు మేము ఎటువంటివి ఏమి మార్పులు, చేర్పులు ఏమి చేయలేదు. కొంచెం వర్క్ ఉంటే మాత్రం అక్కడ చిన్న చిన్నగా మరమ్మతులు చేయించామండి. సుమారు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది ఇది? దాదాపు 300 సంవత్సరాల క్రితం నుంచే తండ్రి మెహబూబ్ సుబానీ గారి నిజ సమాధి ఇక్కడ ఉన్నది. మా తాత ముత్తాతల కాలం నుంచి గూడా ఇక్కడ విలసిల్లి ఉన్నాడీయన. చాలా సంతోషం గురుగారు, సాహెబ్ గారు. మిమ్మల్ని కలిసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఒక పుణ్యక్షేత్రం పీరాని పీర్ గౌసి ఆజం దస్తగీర్ మజార్లు కూడా ఉంటాయని నాకు తెలీదు. అది చూసినాక చాలా సంతోషంగా ఉంది. చాలా శుక్రియా. మన తమ్ముడు ఏం పేరు? అంజి. తమ్ముడు అంజి కూడా మన బాబా గారి తమ్ముడు, శిష్యుడు కూడా చాలా ఖిద్మత్ చేస్తారు వీళ్ళందరూ. ఇక్కడ రావడానికి కులమత భేదాలనేవి ఏమి ఉండవు. ఎవ్వరైనా గూడా ఎటువంటి కులస్తులైనా గూడా రావడానికి ఇక్కడ ఎటువంటి నిరభ్యంతరంగా రావచ్చు. ఎవరి దగ్గర గూడా మన దగ్గర కులమత భేదాలనేది హిందువులే రావాలి, ముస్లింలే రావాలి, క్రైస్తవులే రావాలని అలాంటి రూల్స్ ఏమి ఉండవు. ఎవరికైనా గూడా మనసులో వాళ్ళ భక్తి అనేది ఒకటుంటే ఆధ్యాత్మికంగా వాళ్ళకి మంచి జరుగుతదని భావం ఉంటే, వాళ్ళకి దైవం మీద వాళ్ళకొక నమ్మకం అనేది ఉంటే ఖచ్చితంగా ఎవ్వరైనా రావచ్చు ఇక్కడికి. వాళ్ళ కోరికలు ఖచ్చితంగా తీరుతాయి ఇక్కడికొచ్చినంక. చాలా ధన్యవాదాలు సాహెబ్ గారు. ఈ వీడియో చూసిన బాబా భక్తులందరికీ ధన్యవాదాలు. మన వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జజాకల్లాహు ఖైర్. అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబర్కాతుహు.